పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తుండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టు వీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగు పెడుతూ ఉండటం వంటి పరిణామాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రమూ వెనక్కి తగ్గటం లేదు. హర్ముజ్పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం వసూలు చేస్తోంది. నౌకలు క్షేమంగా జలసంధిని దాటాలంటే రుసుము చెల్లించక తప్పదని ఇరాన్ అధికారులు అంటున్నారు. నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే హర్ముజ్ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ సైతం ప్రతీకార దాడుల్ని కొనసాగించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. తమ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ చీఫ్ అలీరేజా తంగ్స్రీ అంతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటిదాకా 1900 మందికి పైగా మరణించినట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్లో 18 మంది, లెబనాన్లో 3 ఇజ్రాయెల్ జవాన్లు, 1100 మంది సాధారణ ప్రజలు, గల్ఫ్ దేశాల్లో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. అబుదాబిపై ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. యుఈఏ గగనతల వ్యవస్థ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసే క్రమంలో క్షిపణుల శకలాలు నేలకూలి మంటలు చెలరేగడంతో ఒక భారతీయుడు సహా 2 మరణించారు. మరో భారతీయుడు సహా 3 గాయపడ్డారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. యుఎస్ఎస్ ట్రిపోలి సహా పలు నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయి. వీటిలో 2500 మంది జవాన్లున్నారు. అలాగే 1000 మంది పారాట్రూపర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు యుద్ధానికి తెరదించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తాము సంధానకర్తగా పనిచేస్తున్నట్లు పాక్ తెలిపింది. శాంతి సాధన విషయంలో తుర్కియే, ఈజిప్టు కూడా తమకు సహకరిస్తున్నాయని వెల్లడించింది. మరోవైపు వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని ఉపయోగించుకోవటానికి భారత్కు ఇరాన్ అనుమతిచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా 5 స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.